హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ స్టార్ట్స్ ఎప్పుడు, మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల సమయాన్ని మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్టులపైన పట్టు సాధించాలి, టెట్లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ 45 రోజులు ఏ విధంగా చదవాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి టెట్ షెడ్యూల్స్ అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి టెట్కు సంబంధించి కేవలము 500 రూపీస్కి మాత్రమే టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఎగ్జామ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ క్లాసెస్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఎగ్జామ్స్ బ్యాచ్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్, ఈ రోజు అడ్మిషన్స్ తీసుకొని రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మంచి ప్రణాళిక. మీకు ఈ సమయంలో మీరు షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తక్కువ డేస్ ఇచ్చాడు కాబట్టి మీకు ఈ సమయంలో షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే అడ్మిషన్స్, స్పెషల్ బ్యాచ్. మరి తర్వాత బ్యాచెస్ రన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకోండి. ఇదే లాస్ట్ బ్యాచ్. మరి ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇదే చివరి అవకాశము, ఇదే చివరి బ్యాచ్ కూడా. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మీకు డైలీ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. మీకు క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట. ఇన్ కేస్ మీకు ఓన్లీ ఎగ్జామ్సే కాకుండా క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే 1200 రూపీస్ అమౌంట్. మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి, లేదా 1200 కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ అయితే రేపటి నుంచే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. టైంపాస్ మెసేజ్ చేయొద్దు. ఇదే చివరి బ్యాచ్ జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి షెడ్యూల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. తర్వాత ఏ విధంగా చదవాలో కూడా క్లియర్గా చెప్తా. మరి క్లియర్గా అనౌన్స్ చేశారు సడన్ నోటిఫికేషన్. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. యాక్చువల్గా నవంబర్లో నోటిఫికేషన్ అని చాలాసార్లు చెప్పారు. బట్ ఇంత సడన్గా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేశారో మనకైతే తెలియదు. సో డిసెంబర్ 10న టెట్ ఎగ్జామ్స్, డిసెంబర్ 10న టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని క్లియర్గా సడన్గా నోటిఫికేషన్ ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్న, కూటమి ప్రభుత్వం ఎప్పుడు సడన్గా ఎలా ఇస్తుందో మనకు తెలియదు. మీ ప్రిపరేషన్ వైపు మీరు ఉండండి అని మనం ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నా. సో ఇచ్చిన సమయాన్ని ఇప్పటి నుంచి అయినా కానివ్వండి, సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. షెడ్యూల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. ఫీజు ఈరోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నవంబర్ 23 వరకు అయితే ఛాన్స్ ఇచ్చాడు. ఆన్లైన్ మాక్ టెస్ట్ నవంబర్ 25 నుంచి ఇచ్చాడు. హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే డిసెంబర్ 3 నుంచి ఇచ్చాడు. పరీక్ష తేదీలు అయితే మాత్రము డిసెంబర్ 10 నుంచి మార్నింగ్ 9:30 to 12 ఒక సెషన్, ఆఫ్టర్నూన్ 2:30 to 5 ఒక సెషన్. సో ఓవరాల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇక్కడ కూడా మీకు టెట్లో కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే అప్లై అవుతుంది. సో ఓవరాల్గా ఫలితాలు అయితే మాత్రము జనవరి 19th అని క్లియర్గా ఇచ్చాడు. సో జనవరి 19th అంటే 100% మళ్ళీ జనవరి ఎండింగ్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో వెంటనే ఉన్నాయి కాబట్టి, సో టెట్ చాలా కీలకం కాబట్టి టెట్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఈ 45 డేస్ మాత్రము టెట్ మీద బాగా కసితో చదవండి. మీరు మంచి స్కోర్ సాధించడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే టెట్ యొక్క వెయిటేజ్ డిఎస్సిలో యాడ్ అవుతుంది. టెట్ సిలబస్ మొత్తం డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మీకు టెట్ సిలబస్ మొత్తం డిఎస్సిలో ఉంటుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సికి యూజ్ కావాలి. ఇక్కడ యాడ్ చేసుకునేటువంటి ప్రతి హాఫ్ మార్క్ కూడా మీకు డిఎస్సిలో యాడ్ కావాలి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, అశ్రద్ధ చేయవద్దు. ఇంకా ఇప్పటి వరకు ఒక ఎత్తు, మరి ఈ 45 డేస్ చాలా చాలా కీలకం కాబట్టి ఈ 45 డేస్ మీద అయితే ఫోకస్ అవ్వండి. సో క్లియర్గా అఫీషియల్ సైట్లో కూడా ఇచ్చాడు. సో ఈ రోజు
నుంచి అప్లికేషన్ స్టార్ట్స్, నవంబర్ 23కి అప్లికేషన్స్ ఎండ్స్, డిసెంబర్ 10 నుంచి ఎగ్జామ్స్ అనేది క్లియర్గా అఫీషియల్ సైట్ కూడా చేంజ్ చేశాడు కాబట్టి ఇంకా మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. మరి ఈ సమయంలో ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఫ్రెండ్స్, ఈ సమయంలో గందరగోళానికి క్రియేట్ కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ జాబ్స్ చేసుకునే వాళ్ళు, అశ్రద్ధ చేసిన వాళ్ళు, అంటే ఇప్పటి వరకు అశ్రద్ధ చేసిన వాళ్ళు మాత్రము ఈ సమయంలో మీరు టెన్షన్ పడద్దు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, టెన్షన్ పడద్దు. సో మీరు ఇప్పుడు టెన్షన్ పడితే చాలా చాలా కష్టం. అంటే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చాడు, 45 రోజుల సమయం మాత్రమే ఉంది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ టెన్షన్ నుంచి బయటికి రండి. సో ఎప్పుడైతే మనం టెన్షన్ బయటకు వస్తామో 100%లో 50% అయితే సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్తో ముందుకెళ్ళండి. నెగిటివ్ మైండ్ అనేది చాలా డేంజర్. సో నెగిటివ్ మైండ్లోకి వెళ్ళొద్దు. సో నెగిటివ్ ఆలోచనలు కూడా లోపల నుంచి బయటికి రానివ్వద్దు. ఐ మీన్ నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రానివ్వద్దు. నెగిటివ్ ఆలోచనలు కూడా చాలా 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 డేంజర్. అందుకని భయపడకుండా, నెగిటివ్ ఆలోచనలు ఏమీ రానివ్వకుండా ముందడుగు వేయండి. టెట్లో మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు. 45 డేస్ సమయం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మీరు డిఎస్సిలో అంతకుముందు టెట్లో చదివింటారు కాబట్టి ఈ 45 డేస్లో మీరు కవర్ చేయొచ్చు. 100% చెప్తున్నా, మీరు కవర్ చేయొచ్చు. సో కవర్ చేయొచ్చు కాబట్టి టెన్షన్ పడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తానని కాకుండా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో ఈ రోజు నుంచి ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంకా డేట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. బట్ మన బ్యాచ్ అయితే రేపటి నుంచి, ఎందుకంటే ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇంకా కూర్చోండి, సబ్జెక్ట్ పైన కూర్చోండి, షెడ్యూల్ వేసుకోండి, ప్లానింగ్ వేసుకోండి. రోజుకు ఒక 8 నుంచి 10 గంటలు ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే టెట్ సిలబస్ 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మీకు డిసెంబర్ 10 నుంచి కాబట్టి మీ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి మీరు తర్వాత రివిజన్ కోసం ఉపయోగించుకుంటే సరిపోతుందన్నమాట. ఏది ఏమైనా కానివ్వండి, ఏది ఏమైనా 40 డేస్ టార్గెట్ పెట్టుకొని మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే 100% అయితే ప్రయత్నించండి. బట్ మెయిన్గా తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులను వదలొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు, మ్యాథ్స్, సైకాలజీ ఈ 3 సబ్జెక్టులను మాత్రం వదలొద్దు. 100% స్కోర్ తెచ్చుకునే విధంగా ఈ 3 సబ్జెక్టులు ఉండాలి. సో మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా ఉంటుంది. టెట్ పరంగా మీకు ఈజీ టు మోడరేట్ స్టాండర్డే ఇస్తాడు కాబట్టి తెలుగు, మ్యాథ్స్, సైకాలజీ ఎప్పుడైతే మీరు 90 మార్క్స్కి 85 ఆ స్కోర్ తెచ్చుకుంటారో, మిగతా ఇంగ్లీషు, ఈవీఎస్, సైన్స్ కొంచెం మీకు 60 మార్క్స్కి 50 లెవెల్లో ఉన్నా కానీ 130+ స్కోర్లో రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పాజిటివ్తో స్టార్ట్ చేయండి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని స్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా విజయం వైపు అయితే ముందుకెళ్తారు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఎగ్జామ్స్ ఇంకా షెడ్యూల్ వైజ్గా 40 డేస్ ప్లానింగ్తో ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు. కేవలం 500 రూపీస్, ఎక్కువ కూడా తీసుకోవడం లేదు. కేవలం 500 రూపీస్ మాత్రమే, ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్. ఈ ఆఫర్ని అయితే వినియోగించుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.